వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టులే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్. ఈ రోజు కూడా మిమ్మల్ని అందరినీ పలకరించడానికి బీఆర్కే న్యూస్ వారి అందరికీ కూడా అంటే తోబుట్టువులందరికీ ఆడబిడ్డలందరికీ పట్టు చీరలు ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ రోజు కూడా 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఈ ప్రోగ్రామ్ తో మీ ముందుకు వచ్చేసాం. సో ఈ రోజు ఎవరా లక్కీ కాలర్స్, ఎవరా పట్టు చీరలు గెలుచుకునే లక్కీ పర్సన్స్ ఈరోజు చూసేద్దాం. సో ఎవరైనా కాలర్స్ రెడీగా ఉన్నారా పిసిఆర్? సో మరి ఈ రోజు నిన్నట్లాగే నిన్న స్టార్ట్ చేసుకున్న ఈ ప్రోగ్రామ్ ఆడబిడ్డలందరూ కూడా మాతో బుట్టువలే అంటూ స్టార్ట్ చేసిన ఈ రోజు అంటే నిన్న స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం ఈ రోజు కూడా ఈ కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాం. మరి ఈ రోజు ఎవరు పట్టు చీరలు గెలుచుకుంటున్నారు? నిన్న ముగ్గురు గెలుచుకున్నారు పట్టు చీరలు. మరి ఈ రోజు ఎంతమంది గెలుచుకుంటారో చూద్దాం. మనకి శోభారాణి గారు రెడీగా ఉన్నారు లైన్ లో, వారితో మాట్లాడదాం. పట్టు చీర గెలుచుకుంటారో లేదో తెలుసుకుందాం, చూద్దాం. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. రాణి గారు చెప్పండి మేడం. బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. బెంగళూరు నుంచి? ఓకే, చూస్తుంటారా బీఆర్కే న్యూస్? అవును మేడం, చూస్తాను. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నారు మీరు? అంటే బీఆర్కే న్యూస్ లో మీకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తాయి, న్యూస్ బులెటిన్స్ వస్తాయి, బ్రేకింగ్ న్యూస్ వస్తాయి. ఏం చూస్తుంటారు? ఎక్కువ చూస్తాను. న్యూస్ చూస్తారా? ఏ టైంలో చూస్తుంటారు? అన్ని టైంలోనూ చూస్తాను. అది ఇది మారుస్తా ఉంటా ఛానల్. ఓకే, మరి బీఆర్కే న్యూస్ లో మీకు బాగా ఇష్టమైన ప్రోగ్రామ్ గానీ బులెటిన్ గానీ టైమింగ్ చెప్పమంటే ఏం చెప్తారు? టైమింగ్ చెప్పమంటే అదే మేడం, నేను అన్ని రెగ్యులర్ గా చూస్తాను. బాగా ఇంట్రెస్ట్ ఉంటే అది. ఓకే, మరి సినిమాలు అవి చూస్తూ ఉంటారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి, మీరు వర్కింగ్ అండి లేకపోతే హోమ్ మేకరా? హోమ్ మేకర్ మేడం. ఓకే, మ్యారీడా అండి? మ్యారీడే మేడం. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ ఫ్యాక్టరీకి పోతారు మేడం. ఓకే, ఫ్యాక్టరీకి వెళ్తూ ఉంటారు. ఓకే, బెంగళూరు అన్నారు కదా, మరి పిల్లలా అండి? పిల్లలు ఉన్నారా? పాప అండి. ఒక పాప. ఓకే, పాప పేరేంటి? హర్షిత మేడం. హర్షిత. ఓకే, ఓకే, ఇంత బిజీగా ఉంటారు. హోమ్ మేకర్స్ అంటే ఖచ్చితంగా ఖాళీగా అయితే ఉండరు, ఇంట్లో బోల్డ్ పని ఉంటుంది, 24 hours వర్క్. సో ఖాళీ టైంలో ఏం చూస్తుంటారు? ఏమన్నా దొరికితే ఖాళీ? అదే మేడం, ఇవే చూస్తా ఉంటాను ప్రోగ్రామ్స్. ప్రోగ్రామ్స్ చూస్తుంటారు. సినిమాలు చూస్తుంటారా? మరి కామన్ గా మనందరికీ కూడా కామన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు, అది థియేటర్కి వెళ్ళైనా ఓటీటీలో చూసినా ఛానల్స్ లో టెలికాస్ట్ అయినా ఏం చూస్తుంటారు? మర్చిపోతాను మేడం, నేను చూస్తాను కానీ మర్చిపోతారా? రీసెంట్ గా ఏం చూసారు? రీసెర్చ్ గా నేనేం చూడలేదు మేడం. చూడలేదా? అదేంటండి, టాలీవుడ్ మూవీస్ అంటే పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నాయి కదా, మన థియేటర్లకి ఎక్కువ పోను, నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఓకే, మరి ఓటీటీలో చూసుకోవచ్చు చక్కగా, మీరు రిలాక్స్ అవుతూ కూడా. ఓకేనండి, మరి మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్ అడగాలా అని వెయిట్ చేస్తున్నా నేను. పాత సినిమాలైనా చూస్తారా లేకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు చూస్తున్నారా? ఏమిటి అసలు? చూస్తాను మేడం, అన్ని చూస్తారా? టీవీలో వచ్చే. ఓకేనండి, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను నేను. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా అంటూ ఎక్కువగా వినిపిస్తోంది కాబట్టి పాన్ ఇండియా మూవీ గురించి అడుగుతా మిమ్మల్ని. అంటే పాన్ ఇండియా అంటున్నారు కదా, PAN పాన్ అండ్ ఇండియా. సో అసలు పాన్ అంటే ఏంటండి? దాన్ని ఒకసారి అబ్రివేషన్ చెప్తారా? అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పాన్ అంటే ఏంటి? తెలియదు అంటే ట్రై చేయండి, మీకు అందులోనే ఉంటుంది. ఓకేనండి, రాణి గారు మీ టైం స్టార్ట్స్ నవ్. మీకు క్వశ్చన్ అడిగేసాను కాబట్టి ఆల్రెడీ నేను చెప్పున్నా 30 seconds టైం అండి. క్వశ్చన్ అడిగిన తర్వాత స్టార్ట్ అయిపోయిందండి, ట్రై చేయాలి మీరు. నేను 30 అన్నాను కానీ మీకు 40 seconds ఇస్తున్నా. పాన్ అంటే మీరు చెప్పండి. P stands for what? A అంటే ఏమిటి? N అంటే ఏంటి? రాణి గారు ట్రై చేయండి, అట్లీస్ట్ ట్రై చేయండి. హలో, ట్రై చేయండి. పాన్ ఇండియా అంటున్నాను కదండి, మన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నాయి. సో ఆ పాన్ అంటే ఏంటి అబ్రివేషన్ అడుగుతున్నాను. P stands for what, A stands for what and N ఏముంటది?
3 seconds, 2 seconds, 1 second. సారీ రాణి గారు, మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. బట్ నెక్స్ట్ రోజు మేము మీ ముందుకు వస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి పట్టుచీర ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈజీ క్వశ్చన్స్ కూడా మేము మిమ్మల్ని అడుగుతున్నాం. సో రేపు మళ్ళీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు గెలుచుకుంటారు. సో నెక్స్ట్ ఓకే, నాగేంద్రమ్మ గారు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాగేంద్రమ్మ గారు, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి. నాగేంద్రమ్మ గారు ఎలా ఉన్నారు? నిన్న శారీ రాలేదుగా. నిన్న మీరు కాల్ చేసినట్టున్నారు కదా? అవును, ఫస్ట్ కావాలి. ఓకే నాగేంద్రమ్మ గారు, అంటే మీరు నిన్న కదా గెలుచుకున్నారు, అట్లీస్ట్ 1 వీక్ అయినా పడుతుందండి. లేదండి, గెలుచుకోలేదండి. నిన్న గెలుచుకోలేదా? ఓకే, అయితే గెలుచుకోండి, ఈరోజు ట్రై చేయండి, మీ లక్ ని పరీక్షించుకోండి. నేనైతే మీకు క్లూస్ ఇస్తాను. బాగా టఫ్ అంటున్నారా? చాలా ఈజీ క్వశ్చన్స్ అండి, చాలా ఈజీ క్వశ్చన్స్. మన సినిమాల గురించి, ఇప్పుడు జరుగుతున్న కార్తీక మాసం గురించి, అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా కాదు కదా మిమ్మల్ని అడిగేది. సినిమాలు అంటే అందరూ ఊరికి బోర్ కొడితే చూసుకోవడానికి, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి బోల్డ్ సినిమాలు వస్తున్నాయి. అది కూడా ఈ మధ్య వచ్చిన సినిమాల గురించి. ఓకేనండి, నిన్న చెప్పారు కదా, ఎక్కడి నుంచి అండి కాల్ చేశానన్నారు నిన్న నాగేంద్రమ్మ గారు? అనంతవరం అండి. అనంతవరం. ఎస్, అనంతవరంలో వెంకటేశ్వర స్వామి ఫేమస్ అన్నారు. అవునండి. అవును, ఓకే. ఏం చేస్తున్నారు ఈరోజు? ఏంటి వంట ఏం చేశారు ఈరోజు? మరి మామూలేనండి. ఏం చేశారండి? బెండకాయ ఫ్రై అండి. ఓకే, మరి ఏమిటి ఇప్పుడు ఈ టైంలో ఫ్రీగా ఉంటారా అండి? అంటే అంత పని అయిపోతుంది కదా మీకు ఇంట్లో అంతా? ఈ టైం ఫ్రీ టైం కొద్దిగా 1 గంట ఫ్రీగా ఉంటాం. 1 గంట ఫ్రీ ఉంటారు. సో ఈ టైంలో ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికేనండి 2 to 3 మధ్యలో బీఆర్కే న్యూస్ మీ అందరి కోసమే పుట్టింటి పట్టుచీర కార్యక్రమం తీసుకొచ్చింది, ఆడబిడ్డలందరి కోసం. సో ఈ రోజు ట్రై చేయండి, మీరు గెలుచుకోవాలని నేనైతే మీకు క్లూస్ కూడా ఇస్తా. ఓకే ఓకేనా అండి? అడిగేసేనా మరి క్వశ్చన్స్? నేను ఈ రోజు సినిమాలు చూస్తుంటారుగా మరి? చూస్తా గానీ అంత గుర్తుండవండి. హీరోయిన్స్ కూడా పెద్దది, హీరోస్ అయితే కొద్దిగా తెలుసు కానీ హీరోయిన్స్ బాగా గుర్తుండరండి. హీరోయిన్స్ తెలుసు కానీ హీరోస్ అయితే గుర్తుండరు అంటారు. హీరోస్ ఏం అడగను మరి మిమ్మల్ని? మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి అడగనా? సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్స్ మేము హీరో హీరోయిన్ అంతే. హీరోయిన్స్ కూడా బాగా గుర్తుండరు, కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇంకా అలా అయితే ఏమడగ. ఓకేలేండి, అయితే మిమ్మల్ని నేను ఏదో ఒక క్వశ్చన్ అయితే అడుగుతా. మిమ్మల్ని అడుగుతున్నా, మీరేమో ఏమి చూసినా కానీ గుర్తుండు అంటున్నారు. ఓకే, మీరు పాత సినిమాలు చూస్తుంటారుగా? పాత అసలు చూడండి. పాత అంటే కమల్ హాసన్ లాంటి సినిమాలు కూడా చూడరా? ఆయన నటించినవి కూడా. మీకు ఇన్ని క్లూస్ ఇస్తున్నా, ఇంకా నేను చేయలేను. మీకు క్వశ్చన్ అడిగేస్తా ఉండండి డైరెక్ట్ గా. క్వశ్చన్ అడిగేస్తున్నా మిమ్మల్ని, స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది మీ క్వశ్చన్. నేను అడిగిన తర్వాత 30 seconds టైం అండి, 40 seconds టైం. 40 seconds లో మీరు ఆన్సర్ చేయండి. 30 అంటే మీరు చేయలేకపోతున్నారేమో, ఇంకో 10 seconds పెంచాం కూడా. సో 40 seconds అండి ఈ రోజు నుంచి టైమ్. సో ఫస్ట్ క్వశ్చన్ కమల్ హాసన్ కి సంబంధించిన క్వశ్చన్. భారతీయుడు మూవీలో పెద్ద కమల్ హాసన్ ఉంది కదా, అంటే 2 రోల్స్ కదా భారతీయుడు మూవీలో. ఫస్ట్ వచ్చిన భారతీయుడు మూవీలో అండ్ వైఫ్ కాను అండ్ అతని కూతురుగా, అంటే భారతీయుడు అందులో రోల్ ప్లే చేసిన కూతురు, అంటే వైఫ్ అండ్ కూతురు ఎవరండి భారతీయుడు మూవీలో కమల్ హాసన్ కి? అవును, వైఫ్ పేరు కూతురు పేరు చెప్పాలి. సిమ్రాన్ కదండి. భారతీయుడు అండి, భారతీయుడు. ఫస్ట్ భారతీయుడు వచ్చిందా? ఇది పార్ట్ 2 వచ్చింది, పార్ట్ 1 లో నేను అడుగుతున్నా. ఫస్ట్ వచ్చిన భారతీయుడు మూవీలో వైఫ్ కూతురు, ఇద్దరు పేర్లు కావాలి. కమల్ హాసన్ కి భార్యగా యాక్ట్ చేసిన వాళ్ళు అండ్ కుమార్తెగా యాక్ట్ చేసిన వాళ్ళు, ఇద్దరు పేర్లు చెప్పాలి మీరు. చెప్పండి, స్టార్ట్ అయింది 23 seconds. సిమ్రాన్ అండి. సిమ్రాన్ కాదండి, భారతీయుడు. అప్పుడు సిమ్రాన్ ఎక్కడ వచ్చారు చెప్పండి. ఈ మధ్య కాలంలో మీకు సీరియల్స్ లేదు, మీరు హీరోయిన్ గురించి చెప్తున్నారు, నేను పెద్ద కమల్ హాసన్ గురించి అడుగుతున్నా. మీరు చిన్న కమల్ హాసన్ ఇద్దరు ఈ మధ్య సీరియల్స్ లో కూడా కనిపిస్తున్నారు ఆవిడ. ఓకే, టైం అప్. సారీ అండి నాగేంద్రమ్మ గారు, మీకు ఇన్ని క్లూస్ ఇచ్చినా మీరు చెప్పట్లేదు. ఓకేనండి, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారి ఖచ్చితంగా మీరు సినిమాలు చూడండి, గుర్తు పెట్టుకోండి. ఈజీగా అడుగుతున్నా, క్లూస్ ఇస్తున్నా. నెక్స్ట్ టైం కాల్ చేయండి, ఖచ్చితంగా గెలుచుకునేలాగా నేనైతే క్లూస్ ఇస్తా. ఓకేనండి, నెక్స్ట్ మనకి భార్గవి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం.
నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో భార్గవి గారు. థ్యాంక్ యూ అండి. ఓకే భార్గవి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచా? ఓకే. ఏంటండి, వర్కింగా ఆర్ అసలు మ్యారీడ్ అలా ఏమిటి? మ్యారీడ్ అండి. ఓకేనండి, మ్యారీడా? ఏం చేస్తూ ఉంటారు? మీ హస్బెండ్ నేమ్ ఏంటి, పేరు? మా హస్బెండ్ పేరు ప్రవీణ్. ఓకే, ప్రవీణ్ గారు ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తానండి. జాబ్ చేస్తారా? ఎక్కడండి? సాఫ్ట్వేర్ ఐటెక్ సిటీ. ఓకేనండి. ఏంటి మీరు జాబ్ చేస్తారా లేకపోతే ఏమిటండి? వర్కింగ్ ఉమెన్ అండి. ఓకే, వర్కింగ్ ఉమెన్ అన్నారా? ఓకే. మరి వర్కింగ్ ఉమెన్ అన్నా కానీ ఇంట్లో పని ఉంటుంది, అటు జాబ్, రెండు ఉంటాయి. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అవునండి. ఓకే, మరి టైం ఉంటుందా మీకు? మిగిలిన యాక్టివిటీస్ ఏమైనా కాస్త రిలాక్స్ అవ్వాలన్నా, మూవీస్ చూడాలన్నా, మీకు ఇంట్రెస్టెడ్గా ఏదైనా అనిపిస్తే అది చేయాలన్నా ఉంటుందా? లేదండి, బిజీ వర్క్. బిజీనా? మరి కాస్త రిలాక్స్ అవ్వాలంటే ఏం చేస్తుంటారు? సండే. ఓకే, సండేస్ ఏం చేస్తూ ఉంటారు? ఫోన్ చూడడం. ఫోన్లో ఏం చూస్తుంటారు? మూవీస్ చూస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ అంటే ఫోన్లోకి వచ్చేసింది, ప్రతిదీ ఫోన్లో కనిపిస్తుంది కదా, లైవ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఏం చూస్తూ ఉంటారు? రీల్స్ అండి. రీల్స్ చూస్తూ ఉంటారు. మీరు చేస్తుంటారా రీల్స్? లేదండి. ఓకేనండి. మ్యారీడ్ అన్నారు కదా, అండ్ పిల్లలు ఉన్నారా అండి? పిల్లలు? అవునండి, ఒక బాబు పాప. ఓకే, బాబు పాప. ఏం చేస్తున్నారండి బాబు పాప? బాబు 10th క్లాస్, పాప 9th క్లాస్. ఓకే, బాబు పేరేంటి, పాప పేరేంటి? పాప పేరు రేవతి, బాబు పేరు యశ్వంత్. ఓకే, యశ్వంత్, రేవతి. ఓకే అండి. అంటే 10th 9th అంటే మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, అంటే మా పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా. అవునండి. ఓకే, మరి ఖాళీ టైంలో సినిమాలు చూస్తారా? సినిమాల గురించి అడుగుదాం అనుకుంటున్నా క్వశ్చన్స్ మిమ్మల్ని. ఒక క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళాలంటే మీ ఇంట్రెస్ట్ తెలుసుకుని మీకు ఈజీగా ఉండాలంటే మీ ఇంట్రెస్ట్ అన్ని తెలుసుకుందాం అనుకుంటున్నా. అంటే ఎక్కువ మాత్రం అల్లు అర్జున్ ఫ్యాన్. ఓకే, అల్లు అర్జున్ ఫ్యాన్. ఓకే, అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు కాబట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చు. ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు? అయితే అల్లు అర్జున్ సినిమాలే చూస్తారు. అవునండి. ఓకే, మరి అయితే మీకు అల్లు అర్జున్కి రిలేటెడ్గా ఉన్న ఒక క్వశ్చన్ అడుగుతా, బట్ అల్లు అర్జున్ క్వశ్చన్ కాదు, ఆ సినిమాకి వర్క్ చేసేవాళ్ళు. ఓకేనా, అడగమంటారా? మీకు 40 సెకండ్స్ టైం అండి. నేను క్వశ్చన్ 45 సెకండ్స్, 30 అని స్టార్ట్ చేసాము, కాకపోతే మీకు ఇంకొంచెం టైం ఇస్తే బాగుంటుంది, ఇంకొంచెం ఆలోచించుకుంటారన్న ఉద్దేశంతో 45 సెకండ్స్ టైం ఇస్తున్నా. కొంచెం ఈజీగా అడగండి. ఓకే, ఈజీగానే అడుగుతా అండి. మూవీస్ గురించి అడుగుతా. మీరు చూస్తా అంటున్నారు కదా, పైగా అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు, సో దానికి రిలేటెడ్గానే అడుగుతా. బట్ అల్లు అర్జున్ క్వశ్చన్ కాదు అది, బట్ దానికి రిలేటెడ్గా మీరు ఆన్సర్ చేస్తే దానిలోకి వస్తుంది. క్వశ్చన్ అడిగేస్తున్నా అండి. 45 సెకండ్స్ టైం. నేను క్వశ్చన్ అడుగుతా, అక్కడ నుంచి 45 సెకండ్స్ టైం. మీ క్వశ్చన్ చూసుకోండి. టాలీవుడ్లో 2 దర్శకులకు ఇద్దరే మ్యూజిక్ డైరెక్టర్స్. ఎవరండి? ఆ కాంబినేషన్ ఏంటి? మనం ఏ సినిమా చూసినా కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, రిపీట్ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్ని. ఇక్కడ అలా కాదు, ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ సినిమాకి ఆ డైరెక్టర్కి ఆ మ్యూజిక్ పనిచేస్తూ ఉంటారు. అలా ఇద్దరు పేర్లు చెప్పండి. ప్రెసెంట్ వాళ్ళు చాలా పాపులర్. చెప్తారా? ఆ డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ. మరి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? వాళ్ళతోనే చెయ్యాలి, మార్చకూడదు. మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు ఏ సినిమా చేసినా ఆ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళే ఉంటారు. సో అలా ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పండి. ఆలోచించండి. ఆ డైరెక్టర్, ఆ మ్యూజిక్ డైరెక్టర్. చూడండి, టాలీవుడ్ లో 2 దర్శకులకు ఇద్దరే మ్యూజిక్ డైరెక్టర్స్. వాళ్ళెవరు? కొంచెం క్లూ ఇవ్వండి. ఇప్పుడు రీసెంట్ డేస్ లో వచ్చినాయండి. మీకు ఇంకా చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నాయి వాళ్ళ సినిమాలు. పుష్ప మూవీ కాదు, నాకు డైరెక్టర్ పేర్లు చెప్పాలి. డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు. నేను చాలా క్లూస్ ఇచ్చాను, మీరు చెప్పలేకపోయారు. టైమ్ అప్. మళ్ళీ రేపు ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు గెలుచుకుంటారు. ఓకేనా? బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. రోజు వస్తుంది సినిమా, ఈ ప్రోగ్రామ్, మీరు ఖచ్చితంగా గెలుచుకోవాలి. ఓకేనండి. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్. పుట్టింటి పట్టు చీర, ఆడబిడ్డలంతా మౌతో బుట్టులే. ప్రస్తుతం ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, కడప నుంచి కాల్ చేస్తున్నారు, నాగలక్ష్మి గారు. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ అండి నాగలక్ష్మి గారు, వెల్కమ్ టు అవర్ షో.
హాయ్ అండి, బాగున్నారండి మీరు చాలా. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప నుంచి కదా? కడప నుంచి పొద్దుటూరు అండి. కడప ప్రొద్దుటూరు ప్రాపర్, ఎగ్జాక్ట్ గా ప్రొద్దుటూరు నుంచి. బంగారం ఫేమస్ అండి. ఓ బంగారం ఫేమస్సా? ఆ, ఓకేనండి. ఏంటండి అంటే ఏంటి రేట్ కొంచెం తక్కువగా ఉంటుందా మార్కెట్ కంటే, లేకపోతే డిజైన్సా ఏంటి 24 క్వాలిటీయా? క్యారెట్లు 22 క్యారెట్లు 2 రకాలు ఉంటాయండి. ఓకేనండి. 24 క్యారెట్స్ బంగారం అంటే మనం బిస్కెట్ల లాగా ఉన్నాయి, ఎప్పుడైనా సేల్ చేసుకోవచ్చండి ఇవి. అవునండి 24 క్యారెట్స్ తరుగు ఏమీ ఉండదు అందులో, ఇంకా వేస్టేజ్. 22 క్యారెట్లు అంటే మనం సొమ్ము Ornament. చేసుకునేది వేసుకునేదండి. అవునండి. దేనికి ఫేమస్ అది? 24 and 22 క్యారెట్స్ కంటున్నారు. ఓకే. అయితే మీ బిస్కెట్లు అవి ఆహా. ఎప్పుడైనా మనము ఏదైనా నగలు చేసుకోవచ్చు అండి. ఓకేనండి. అంటే క్వాలిటీ బాగుంటుంది అంటున్నారు. 24 అంటే quality 24, చాలా 22 అంటే బాగుంటుందండి. 22 ఎంత ఎగ్జాక్ట్ గా మనం ఎలాంటి తీసుకుంటే చీటింగ్ కోసం ఉండదు. అంతకే తీసుకుంటారండి మళ్ళీ. ఓకే. మరి మా అందరికి అక్కడికి వస్తే మరి మంచిగా ఏమైనా చేస్తారా? రాండి, మీరు వస్తే సంతోషం కదా మాకు. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఏంటండి మ్యారీడా అండి మీరు? మ్యారీడ్ అమ్మమ్మనండి నేను. అదే వాయిస్ లైట్ గా నాకు అది కనిపిస్తోంది కానీ, బట్ అవునా కాదని అమ్మమ్మను. ఓకేనండి. అమ్మమ్మను. ఏం చేస్తారండి? ఏం చేస్తారు మీ హస్బెండ్? రిటైర్డ్ అయినా అండి. రిటైర్ అయ్యారు. ఏం చేసేవారు? రిటైర్ అయినా అప్పుడే చాలా ఏళ్ళు అయిందండి. ఓకేనండి. 70 years అండి నాకు. ఓ 70 years అండి? ఓకే. మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉండాలి, అంత పెద్దవాళ్ళు అంటే మా అందరికీ కూడా. మనమరాలు లాంటి వాళ్ళని మీకు ఫోన్ చేసినండి చీర గెలుచుకోవాలని. ఖచ్చితంగా మీ చేతుల్లో ఉంది అండి. నేనైతే ఖచ్చితంగా అందరికి క్లూస్ ఇవ్వడానికే ట్రై చేస్తా అండి, మీ అభిరుచులు తెలుసుకొని దానికి తగ్గ క్వశ్చన్ అడగడానికే. అండ్ మీరు ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? ఇంట్లో వంట అన్ని అయిపోయిన తర్వాత? పురాణాలు అవి, కార్తీక మాసము, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు. మా కోసం ఏదైనా ఒక పాట గాని, పొడుపు కథ గాని. పాట చెప్తానండి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు నీ చరణములే నమ్మితినమ్మ నీ చరణములే నమ్మితినమ్మ చరణము కోరితినమ్మా చరణము కోరితి అమ్మ భవాని జననీ శివకామిని. ఏమండి? చాలా బాగా పాడారు. ఓకేనండి. మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. అండ్ మీకు ఈజీగా అడగడానికి ట్రై చేస్తా. సినిమాలు చూస్తుంటారా? చిన్న చిట్కా ఏదన్నా చెప్తానండి. ఓకే, చిట్కా అంటున్నారు కాబట్టి మీకు ఒక పొడుపు కథ అడుగుతా. అడగమంటారా? 45 seconds టైం. చిట్కాలు చెప్తాను నేను. మీరు ఒక చిట్కా చెప్తారు. ఓకే చెప్పండి. నేను చెప్తాను. చెప్పండి. నేను క్వశ్చన్ తర్వాత. బియ్యము పురుగు పట్టకుండా ఉండాలంటే అడుగున వేపాకు వేసి పైన బియ్యం పోయాలండి, రైస్. ఓకేనండి. అంటే బియ్యం పురుగు పట్టవు, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, పురుగులు పట్టకూడదు అంటే నిల్వ ఉంటాయండి. కింద కరివేపాకు వేసి దానిపైన బియ్యం పోసుకోవాలి. ఇంకొకటి చెప్తానండి. చెప్పండి. మనకు ఫేస్ లో ఇవి మొటిమలు అనేది వస్తూ ఉంటాయి కదండి. అవునండి. అవి పోవాలంటే దాని మచ్చలు మొటిమలు పోవాలంటే పుదీనా ఆకు మెత్తగా నూరి ఆ మొటిమల పైన పట్టించి ఉదయం లేస్తానే గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోవాలండి ముఖము. ఓకేనండి. అంటే పింపుల్స్ లాంటివి వస్తే దాన్ని క్లీన్ చేసుకోవడానికి పోవడానికి పుదీనాతో అప్లై చేసుకుని ఆ తర్వాత మార్నింగ్ ఫేస్ అంతా వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ కడుక్కోవాలి, కొంచెం గోరువెచ్చని వాటర్ తో. ఓకేనండి, వాటర్ తో కలుపు. ఓకే, థ్యాంక్ యూ అండి. కాకపోతే మీకు నేను క్వశ్చన్ అడుగుతా, మీరు దేనిలో ఎక్స్పర్ట్ దానిలోనే అడుగుదాం అనుకుంటున్నా. సో అందుకే మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతా. పాటలు ఏదన్నా కానీ పాట వాళ్ళు అట్లాంటివి పొడుపు కథ అడగమంటారా? పొడుపు కథ అడుగుతా. చెప్తానండి పొడుపు కథ. నేను మిమ్మల్ని క్వశ్చన్ రూపంలో పొడుపు కథ అడుగుతా, మీరు దానికి ఆన్సర్ చెప్పాలి. 45 seconds టైం అండి. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత స్క్రీన్ పైన కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు క్వశ్చన్. మళ్ళీ మీకు డౌట్ ఉంటే మళ్ళీ చూసుకోవచ్చు. ఓకేనా? స్టార్ట్ చేస్తున్నా. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత టైమర్ స్టార్ట్ అవుతుంది. వినండి, అడుగుతున్నా.
క్వశ్చన్ పొడుపు కథ అడుగుతున్నా అండి, మీకు పొడుపు కథ చెప్పండి. పొడుస్తా, మీరు ఆన్సర్ చెప్పండి. నామము ఉంది కానీ పూజారి కాదు, తోక ఉంటుంది కానీ కోతి కాదు, నేను ఎవరిని? ఏమండి చూడండి అక్కడ పైన కూడా వస్తోంది, మీకు క్లియర్ గా కావాలంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తా గానీ చదువుకోండి ఒక్కసారి. నామము ఉంది కానీ పూజారిని కాదు, తోక ఉంటుంది కానీ కోతిని కాను, ఇంతకీ నేను ఎవరిని? చెప్పండి. చెప్పండి. 25 సెకండ్స్ టైం, 23 సెకండ్స్, 22 సెకండ్స్. ఆలోచించండి. నామం ఉంటుందంటండి కానీ పూజారి కాదు, తోకుంటుంది అలా అని కోతి కాదు. ఎవరు చెప్పాలి మీరు, టైం అవుతుంది. చెప్పండి. టైం అయిపోతుందండి. చెప్తానండి. టైం అయిపోయింది, చూసారా స్క్రీన్ పైన 45 సెకండ్స్ అయిపోయింది. మళ్ళీ రేపు మీరు కాల్ చేయండి. ఇలా మీకు 2 to 3 ఈ మధ్యలో ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ రోజు వస్తుంది కాబట్టి నిన్నే స్టార్ట్ చేసాం. మీరు ఖచ్చితంగా గెలుచుకుంటారు. నిన్న 3 గెలుచుకున్నారు ఆల్మోస్ట్ పట్టు చీరలు. మీరు కూడా గెలుచుకోవాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకేనండి. నెక్స్ట్ మనకు ఇంకొక కాలర్ లైన్లో వెయిట్ చేస్తున్నారు, విజయసారథి గారు, విజయ సరస్వతి గారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో విజయ సరస్వతి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఓకేనండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకేనండి, హోమ్ మేకర్ అన్నమాట. అవునండి. మ్యారీడా అండి? అయితే మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? హలో, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? ఇంటి దగ్గర చిన్న పాప ఉన్నదండి, ఆమెను చూసుకుంటూ ఉంటాను. ఓకేనండి. ఓకే, అంటే మీ హస్బెండ్ ఏం చేస్తారని అంటున్నారండి? వారి నేమ్? టాబ్లెట్ కంపెనీలో టెక్నికల్ అసిస్టెంట్ అండి. ఓకేనండి. ఆయన పేరు? దుర్గా నాగేశ్వరరావు అండి. ఓకే, నాగేశ్వరరావు గారు. ఓకే, ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? మీకు ఖాళీ టైం దొరికితే? ఏముండదండి, పాపతోనే అవును, సరిపోతుంది. ఖచ్చితంగా హోమ్ మేకర్స్ అంటే ఖచ్చితంగా 24 hours వర్కింగ్, అందులోని పాప కూడా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువే ఉంటుంది. అవునండి. మరి ఒకవేళ మిమ్మల్ని మీరు ఎంటర్టైన్ కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటారు, ఏం చేస్తారు దానికి? దేవుడు సాంగ్స్ వింటానండి. దేవుడు సాంగ్స్ వింటారు. మా కోసం ఏమన్నా పాడతారా పాట గానీ? లేదంటే అలాగేనండి. ఎవరు మీ పాప? కట్టు శబరిమలెక్కి నెయ్యభిషేకం మణికంఠునికి స్వామి శరణం అయ్యప్ప, శరణం అయ్యప్ప అంటే. ఓకేనండి, దేవుడు పాట పాడారు. కార్తీక మాసం. ఓకే, ఏంటండి కార్తీక మాసం ఏమన్నా చేస్తున్నారా? చేస్తున్నామండి. ఓకేనండి. ఈరోజు తెలుసుగా మీకు క్షీరాబ్ది ద్వాదశి, ఈరోజు చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. అయిందండి, అంటే ఒత్తులు వెలిగిస్తారండి. అవును, ఈవినింగ్ మనము తులసి కోటలో తులసి ఉసిరి చెట్టుని పెట్టి చేస్తాం. ఓకేనండి, మరి చేస్తున్నారా ఈవినింగ్? చేస్తున్నామండి. ఓకేనండి, మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఒక మంచి భక్తి పాటతో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. దానికి కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే మీకు పట్టు చీర. అలాగేనండి, కొంచెం ఈజీగా అడగండి. మరి సినిమాలు అవి చూస్తుంటారా? సినిమాలు అంటే రీసెంట్ గా పుష్ప చూసానండి, అంతేనండి. పుష్ప చూసారు? పుష్ప చూసానంటున్నారు. అవునండి. ఓకే, సినిమాకి సంబంధించి అడుగుతా మరి అయితే మిమ్మల్ని. ఓకేనండి. ఓకే, కొత్త సినిమా వస్తుంది కదండి ఒకటి, రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో. రాజమౌళి డైరెక్టర్, రాజమౌళి హీరో మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది కదా? వస్తుంది కదా, చూస్తున్నారు కదా, బయట అంతా కనిపిస్తోంది మనకి మీడియాలో అంతా. మరి ఆ సినిమాలో వస్తున్న హీరోయిన్ ఎవరు? ఒకసారి మళ్ళీ చెప్పండి. కొత్త సినిమా ఒకటి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోందండి. మీకు 45 సెకండ్స్ టైం, స్క్రీన్ పైన కూడా కనిపిస్తోంది మీ క్వశ్చన్. కొత్త సినిమా ఒకటి రాజమౌళి మహేష్ బాబు ఇద్దరి కాంబినేషన్ లో వస్తోంది. డైరెక్టర్ రాజమౌళి, హీరో మహేష్ బాబు అన్నమాట. ఆ సినిమాకి సినిమాలో హీరోయిన్ ఎవరు? అది రాబోతోంది కొత్త సినిమా, ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉంది. చెప్పాలి, ట్రై చేయండి. కొత్త సినిమా, వాళ్ళిద్దరు సినిమా అంటే చాలా ఖచ్చితంగా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌనే కదా. రీసెంట్ గా వచ్చే క్వశ్చన్ అడుగుతున్నా అండి. ఇండోనేషియా హీరోయిన్ అండి, ఆమె పేరు. టైం అయిపోయింది, బట్ ఇండోనేషియా కాదండి, ఇండో అమెరికన్.
ఆ యాక్ట్రెస్. ఓకేనండి, ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పట్టుచీర ఖచ్చితంగా వస్తుంది. రోజు ఈ టైంలో మీ ముందుకు వస్తాం మేము. ఓకేనండి, నెక్స్ట్ మనకి లక్ష్మీదేవి గారు కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో లక్ష్మీదేవి గారు. లక్ష్మీదేవి గారు నమస్తే అండి, మీ వాయిస్ సరిగా వినిపించట్లా. ఓకే, ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. మహేశ్వర్ గారు లైన్ లో ఉన్నారు, నెక్స్ట్ వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో మహేశ్వరి గారు. ఓకే అండి, ఎలా ఉన్నారు మహేశ్వర్ గారు? బాగున్నానండి. ఏం చేస్తుంటారు మహేశ్వర్ గారు? నేను ఇంట్లో హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, ఓకే, హోమ్ మేకర్ అన్నమాట. అవునండి. మీ హస్బెండ్ పేరేంటండి, ఏం చేస్తుంటారు? వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు ఏం చేస్తారు? వెంకటేశ్వరరావు గారు అండి టీ స్టాల్ చేస్తారు, నడిపిస్తారు. ఓకేనండి, ఎక్కడండి ఉండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సరావుపేట. నరసరావుపేట. ఏంటి ఫేమస్ అండి అక్కడ నరసరావుపేటలో? నర్సరావుపేట పక్కన కోటప్ప కొండ, త్రికోటేశ్వర. ఓకేనండి, కోటప్ప కొండ గురించి విన్నా, పాట కూడా ఉంది కదా కోటప్ప కొండ పైన. ఏంటండి? కోటప్ప కొండకు సంబంధించి పాట కూడా ఉంది కదా మూవీస్ లో, అవును, సినిమాల్లో. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా సార్. పాత సినిమా. అవునండి. ఏం చేస్తూ ఉంటారు మరి ఖాళీ టైం దొరికితే? నేను ఖాళీ టైం దొరికితే ఇంకా అంటే ఇంట్లోనేనండి, హోమ్ మేకర్. ఇంట్లోనే కాకపోతే కొంచెం రిలాక్స్ అవ్వాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమంది సినిమాలు చూస్తూ ఉంటారు, కొంతమంది సీరియల్స్ చూస్తూ ఉంటారు, పేపర్స్, బుక్స్. బుక్స్ చదువుతుంటారా? ఎవరి బుక్స్ ఎక్కువగా చదువుతారు? నేను మామూలుగా భక్తి టీవీ బుక్స్ అలాంటివి చదువుతాను. ఎక్కువగా భక్తికి సంబంధించి చేసేది. అవునండి. ఓకే, మరి మా కోసం ఏదైనా ఒక యాక్టివిటీ ఏం చేస్తారు? ఏంటండి? మా కోసం ఏదైనా ఒకటి చేసి చూపించాలి మీరు. అంటే యాక్టివిటీ ఏదో ఒకటి, పాటో లేకపోతే పొడుపు కదో, డైలాగో, ఏదో మా కోసం. ఏం చేయమంటారు మరి? మీ ఇష్టం. పాట పాడతారా, లేకపోతే పొడుపు కథ చెప్తారా, చిట్కా చెప్తారా? ఏదైనా చెప్పండి. చిట్కా చెప్పమంటారా? చెప్పండి. ఓకే, హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్తానండి. ఏమిటండి? హెల్త్ గురించి చెప్తాను. చెప్పండి, యూస్ఫుల్ గా ఉండేది ఏదైనా చెప్పండి. ఇప్పుడున్న దానికి ఈ జంక్ ఫుడ్ అవి ఇవి తినకుండా హెల్దీ ఫుడ్, బెల్లంతో చేసినవి అవి తింటే బాగుంటుందని నా అభిప్రాయం. నెయ్యి. అవునండి, నెయ్యి ఇవన్నీ కూడా మనకి, అంటే నెయ్యి ఏమో న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ పెంచుతుంది, బెల్లం ఏమో మనకి నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, కొబ్బరి లడ్డు అలాంటివి తింటే మంచిదని నా అభిప్రాయం. అవును, మంచిది. ఎస్, మీరు చెప్పింది కరెక్టే. నెయ్యి తీసుకుంటే న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ బాగుంటుంది, ఐరన్ వస్తుంది బెల్లం నుంచి. అండ్ సో వీటి కాంబినేషన్ మీరు నువ్వుల లడ్డు అండ్ కొబ్బరి లడ్డు చెప్తున్నారు. ఓకే, బట్ విత్ టిప్ ఆర్ ఏదో ఒకటి చెప్పాలి. టిప్ చెప్పాలి మీరు. అంటే హెల్త్ కి మంచి చేస్తే ఒక 2 ఐటమ్స్ పేర్లు చెప్పారు మీరు. ఏదైనా టిప్ చెప్పండి. టిప్ సాంగ్ ఏదో ఒకటి మీ ఇష్టం. మనకి కాన్స్టిపేషన్ తగ్గాలంటే రోజు కీరా, దోసకాయ, క్యారెట్ అలాంటివి తినాలండి. ఓకేనండి, అది. ఓకే, మీరు ఫైబర్ ఉన్నది ఎక్కువగా తీసుకోమంటారు. ఫైబర్ ఫుడ్. ఓకేనండి. పోనీ ఒక పాట పాడండి. మీరు నాకు పేపర్లో వచ్చేవి చెప్తున్నారు, లేదంటే ఎక్కడైనా బయట కనిపించేవి అవి చెప్తున్నారు. నాకు పాటలు పాడడం రాదండి. ఓకేనండి, ఓకే, మిమ్మల్ని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టండి. క్వశ్చన్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. 45 సెకండ్స్ అండి టైం. 45 సెకండ్స్ లో మీరు నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది మీకు క్వశ్చన్, అండ్ టైమర్ కూడా ఉంటుంది పక్కన. 45 సెకండ్స్. టీవీ ఆగిపోయింది నాకు. టీవీ ఆగిపోయిందా? నేను ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తా. బట్ మీరు టీవీ పెట్టుకోలేదా? మీకు ఎలా తెలిసింది ఈ ప్రోగ్రామ్ వస్తున్నట్టు? అప్పుడు వస్తుంది. నేను మీకు ఫోన్ కలిసిన తర్వాత ఆగిపోయింది. వర్షం పడుతుంది, మాది ఎయిర్టెల్. ఓకే, ఆగిపోయింది. మీరు చెప్పండి, నేను చెప్పగలుగుతా. మరి ఎలా తెలుసు మీకు ఈ ప్రోగ్రామ్? నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తాం మేము ఈ ప్రోగ్రామ్. ఎలా తెలుసు? అవునండి, నేను మామూలుగా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను, న్యూస్. ఓకే, ఇందులో బీఆర్కే చూస్తారా? రోజు చూస్తూ ఉంటాను. ఓకే, ఏం చూస్తూ ఉంటారు బీఆర్కే న్యూస్ లో? న్యూస్ చూస్తుంటామండి. న్యూస్ చూస్తారా? ఏ టైంలో ఎక్కువగా చూస్తూ ఉంటారు?
మేమా అంటే రన్నింగ్ లో పెడతాము, న్యూస్ టైంలో న్యూస్ ఉంటాయి కదా, చూస్తూ ఉంటాము. డిస్కషన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా, అవును, డిబేట్స్ ఎక్కువగా ఫాలో అవుతారు. చూస్తూ ఉంటాం అంతే. అయితే మరి ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు చూసారు. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే వచ్చింది, మీకు కలిపాము ఫోన్ అంతేనండి. ఓకే, మీరు ఓకే, ఓకే లక్కీ కలిపాము. ఓకే, అందుకే లక్కీ కాలర్స్ కి పట్టు చీరలు రావాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నాం. ఓకే, చెప్పండి. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా నేను. అడగండి, స్క్రీన్ మీద లేదులే కానీ మీరు అడగండి, నేను నాకు అడుగుతా వస్తే మిమ్మల్ని. చెప్తాను. ఓకే, క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. ఆ, మనకి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసి హీరోలుగా ఎదిగిన ఇద్దరు ఫేమస్ హీరోలు ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్స్ గా చేసి హీరోలుగా ఎదిగారు. ఎస్, హీరోలుగా ఎదిగారు. ఎవరైనా ఇద్దరు పేర్లు చెప్పండి. ఎస్వి కృష్ణారెడ్డి. ఓకే, ఆయన మోస్ట్లీ డైరెక్టర్ అనుకోవాలి. మీరు హీరోలుగా అయ్యారు అంటే మీరు ఎక్కువగా హీరోలే అయిన వాళ్ళు చెప్పాలంటే, ఇంకా తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ వైపు ఎక్కువగా అడుగులు వేసిన వాళ్ళు కాకుండా. 33 seconds అండి, మీకు ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది. గోపీచంద్. గోపీచంద్ డైరెక్టరా అండి? అసిస్టెంట్ డైరెక్టరా అనుకుంటున్నాను, ఫస్ట్ చేసి తర్వాత వచ్చారేమో అనుకుంటున్నాను. మీ ఇష్టం, ఏ ఇండస్ట్రీ నుంచి చెప్పినా పర్లా, ఒక తెలుగు ఇండస్ట్రీ అవసరం లేదు. ఇంకంతేనండి, తెలీదు. ట్రై చేయండి, తక్కువ. ట్రై చేయండి. మీరు చూడొచ్చు. మీరు మీకు ఒక క్లూ ఇస్తా, బిచ్చగాడు సినిమాలో హీరోని చెప్పొచ్చు మీరు. నేనే చెప్పేసి ఒక బిచ్చగాడు సినిమాలో హీరో ఎవరు చెప్పండి పేరు. నేను ఆ సినిమా పేరు కూడా చెప్తున్నా, మీరు అది కూడా చెప్పకపోతే కష్టం. నాకు బాగా ఇష్టమైన హీరో అండి, కాకపోతే పేరు రావట్లే పైకి. మరి ఇంకో టైమ్ ఇస్ అప్, మీది టైం అయిపోయింది, టైమర్ వెళ్ళింది. మీరు మళ్ళీ ట్రై చేయండి, రేపు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా చైర్ మీకు రావాలని కోరుకుంటున్నాం. కాకపోతే నేను క్లూ ఇచ్చిన అట్లీస్ట్ మీరు ఒక్కళ్ళ పేరు కూడా చెప్పలేదు. ఓకేనండి. ఓకేనండి, నెక్స్ట్ మనకి కాలర్ అనురాధ్ గారు వెయిట్ చేస్తున్నారు, వాతో మాట్లాడదాం. హాయ్ అండి అనురాధ్ గారు, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ అండి, ఎలా ఉన్నారు అనురాధ్? నేను బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా అండి. నేనైతే షో ఈ రోజు చూస్తున్నాను మేడం. చూస్తున్నారా? ఓకే, ఈ రోజు నాకు ఈ రోజే లైవ్ లో ఛానల్స్ చేంజ్ చేసుకుంటే వెళ్తే సడన్ గా ఏందో లైవ్ షో ఉందని చూసాను. ఓకేనండి, అదే పట్టు చీర ఇవ్వాలి అన్న ఉద్దేశంతో బీఆర్కే న్యూస్ పుట్టింటి పట్టు చీర కార్యక్రమం నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. ఫాలో కండి, ఖచ్చితంగా పట్టు చీర ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. మీకు ఖచ్చితంగా పట్టు చీర ఇస్తాం. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. చెప్పండి మేడం. ఓకేనండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను నాది బిఎస్సి బీఈడి కంప్లీటెడ్ అయింది మేడం. ప్రెసెంట్ గా టెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, టెట్ కి. ఓకే, మరి ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కూడా పడుతుంది కదా, అంటే ఎగ్జామ్స్. అవును మేడం, అదే టెట్ నోటిఫికేషన్ పడింది కదా, దానికి ప్రిపేర్ అవుతున్నాను. ఓకేనండి, ఆల్ ది బెస్ట్. మీరు ఖచ్చితంగా టీచర్ అవ్వాలని కోరుకుంటున్నాం, పోస్టింగ్ రావాలనుకుంటున్నాం. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, ఓకే, ఏదైనా ఖాళీ ఉంటే ఏం చేస్తూ ఉంటారు? అంటే ప్రిపేర్ అవుతూనే ఉంటారు ఖచ్చితంగా? అవుతుంటాను కానీ నేను సాంగ్స్ వింటుంటాను మేడం, ఎక్కువగా సాంగ్స్ వింటుంటాను. సాంగ్స్ కానీ సినిమా సాంగ్స్ కూడా వింటుంటాను. ఓకే, అయితే ఒక మంచి సాంగ్ పాడండి, మీకు ఫేవరెట్ ఏదైనా. ఫేవరెట్ ఓకే, సాయిబాబా సాంగ్ పాడతాను. పాడండి తప్పకుండా. ఓకే. సిరులున్న సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సారికరా, మధుర మధుర మహిమానిత గోదా సాయి ప్రేమ సుధా. సిరులున్న సగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కదా, మధుర మధుర మహిమానిత గోదా సాయి ప్రేమ సుధా. పారాయణతో సకల జనులకి వారాలను తొలగించే గాదా, పారాయణతో సకల జనులకి వారాలను తొలగించే గాదా. సిరులున్న సగి సుఖ శాంతులు కూర్చు సిరిడి సాయి కదా, మధుర మధుర మహిమానిత గోదా సాయి ప్రేమ సుధా. షిరిడి గ్రామంలో ఒక బాలుని రూపంలో వేప చెట్టు కింద వేదాంతి కనిపించాడు, తన వెలుగుని ప్రతిష్ఠించాడు. పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలు రేయి ధ్యానం పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారము చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఇంకా చాలు మేడం.
తప్పకుండా అండి, చాలా బాగా పాడారు యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మిమ్మల్ని అలాంటి క్వశ్చన్ నాకు అడగాలనిపిస్తోంది. ఓకే మేడం, ట్రై చేస్తాను. 45 సెకండ్స్ అండి టైం. ఓకే, కొద్దిగా ఈజీగా అడగండి మేడం, ఫస్ట్ టైం కాబట్టి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్నారు, మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగానే ఉంటుంది. ఓకే, ట్రై చేస్తానా. నాకు లైఫ్ కలవడం అసలు అదృష్టంగా భావిస్తున్నాను, సీరియస్లీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మాకు చీర ఇవ్వాలనే ఉద్దేశం, అది కూడా పట్టు చీర ఇద్దాం అనుకుంటున్నాం. కాకపోతే నేను క్లూస్ కూడా ఇస్తా, మీరు నాకు చెప్పాలి ఆన్సర్. ఓకే మేడం, ఓకే, ట్రై ఫస్ట్ చేస్తాను మీరు మేడం. ట్రై చేయండి. 45 సెకండ్స్. ఓకే మేడం. ఓకే, మీకు మళ్ళీ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది క్వశ్చన్ కూడా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు కూడా. ఓకే ఓకే మేడం, అడిగేస్తున్నా మిమ్మల్ని క్వశ్చన్. అడగండి. మొట్టమొదటి మహిళ ఏ స్టేట్ కి ఎవరు? ఏంటి మేడం? మొట్టమొదటి సీఎం అండి ఇండియాలో. బ్రేక్ అవుతుంది మేడం, వాయిస్ మళ్ళీ చెప్తా. కాదండి, మహిళా సీఎం, మొట్టమొదటి మహిళా సీఎం. ఏంటి మొట్టమొదటి చంద్రుడిపై అడుగు పెట్టిన భారత మహిళనా మేడం? కాదండి, అది కాదు నేను అడిగేది. మనకి ఇండియాలో మొట్టమొదటి మహిళా సీఎం ఎవరు? ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో ఫస్ట్ అంటూ ఒకళ్ళు అవుతారు కదా, ఎవరు వాళ్ళు? టైం స్టార్ట్ అయిపోయిందండి మీది. 45 సెకండ్స్. మహిళా సీఎమా? అవునండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అవుతున్నారు, ఖచ్చితంగా ఇది చాలా ఈజీ క్వశ్చన్ మీకు. మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మేడం? కాదండి. షీలా దీక్షిత్ కాదా? కొద్దిగా క్లూ ఇయ్యరా మేడం? ఆవిడ యూపీ నుంచి అండి. యూపీ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఆమెనా? ఎందుకంటే నేను క్లూ ఇవ్వలేను ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యే ఒక పర్సన్ కి. చెప్పండి, 2 సెకండ్స్. చెప్పలేదు మీరు. నేను యూపీ నుంచి కూడా చెప్పేసాను మీకు నేను. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. ఖచ్చితంగా మళ్ళీ కాల్ చేయండి. ఈసారి ఖచ్చితంగా మీరు పట్టుచీర గెలుచుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడదాం. నెక్స్ట్ మనకి కాలర్ సిద్ధంగా ఉన్నారు, జ్యోతి గారు ఒంగోలు నుంచి. వారితో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. జ్యోతి గారు హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఒంగోలు నుంచి కదా, ఎగ్జాక్ట్ గా ఎక్కడి నుంచి అండి? ఒంగోలు అంటే ఒంగోలు నుంచి అండి. ఒంగోలు, ఎగ్జాక్ట్. ఓకేనండి. ఏం చేస్తూ ఉంటారు జ్యోతి గారు? నేనా టీచర్ అండి. టీచర్. ఓకే, అంటే ఏంటండి, ప్రైమరీ స్కూల్ లేకపోతే ఏంటి? ప్రైమరీ స్కూలే, ప్రైవేట్ గా. ఓకే, ప్రైవేట్. ఓకే, ఏం టీచ్ చేస్తూ ఉంటారు? నేనా? అవునండి, హిందీ చెప్తూ ఉంటారు. టీచర్. ఓకే, హిందీ పండిట్ అన్నమాట మీరు. ఓకేనండి. ఏంటి అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఇంటికి వచ్చి ఇంట్లో కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా, మేనేజ్ చేసుకోవాలి కదా, మరి టైం దొరికితే ఏం చేస్తుంటారు? సాయంత్రం. అవునండి, అంతే కదా, మీరు స్కూల్కి వెళ్ళి వస్తారు, ఈవినింగ్ రావాలి ఇంకా మీరు. ఏం చేస్తుంటారు? వర్క్ ఉంటుంది, తర్వాత ఇంకా టీవీ చూడడం. టీవీ చూస్తారు. ఏం చూస్తుంటారు టీవీలో? టీవీలో ప్రోగ్రామ్స్, మామూలుగా న్యూస్ ఛానల్స్, సీరియల్స్. బీఆర్కే చూస్తుంటారా? బీఆర్కే న్యూస్. బీఆర్కే న్యూస్ అప్పుడప్పుడు చూస్తుంటానండి. ఓకే, మరి ఈ ప్రోగ్రామ్ ఎలా చూసారు? ఇప్పుడు ఎలా డయల్ చేశారు నంబర్ మాకు? ఎలా? ఇప్పుడు ఈవినింగ్ మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్నప్పుడు చూస్తుంటామండి. ఓకేనండి, ఎందుకంటే నిన్నే స్టార్ట్ చేసాం ఈ ప్రోగ్రామ్, అందుకని అడుగుతున్నా. మీకు నిన్నే స్టార్ట్ చేశారా? నాకు తెలియదు. ఈ రోజు మీరు ఫస్ట్ టైం చేయడం ఫోన్ నేను. ఓకేనండి, ఎందుకంటే అందరికి ఆడబిడ్డలందరికీ పట్టు చీర ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తో బీఆర్కే న్యూస్ ఈ ప్రోగ్రామ్ ని నిన్నటి నుంచే స్టార్ట్ చేసింది, 2 to 3 మధ్యలో. సో ఆ టైంలోనే కొంచెం ఖాళీ ఉంటారు కాబట్టి. ఈ రోజు ఏంటి, మీకు ఖాళీ ఉందా? మీకు ఈ రోజు ఆఫ్ సెలవు పెట్టానండి. ఓకే, ఆ విధంగా మీరు లక్కీ కాలర్. మేము కూడా మీతో మాట్లాడే అవకాశం. అవునండి. మరి ఏంటండి, ఎవరి సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు? నేనా? ప్రభాస్. ఓకే, ప్రభాస్ ఫ్యాన్. చూసారుగా మరి ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియాలో వెళ్తున్నాయిగా. అవునండి, చూస్తానండి. ఓకేనండి, మరి మా కోసం ఏం చేస్తారు? ఒక యాక్టివిటీ. నా సాంగ్ పాడమంటారా? పాడండి. ఈ దేవరా సాంగ్ పాడుతున్నాను. పాడండి. చుట్టమల్లే చుట్టేస్తానే ఉంటరి చూపు, అస్తమానం నీలోకమే నా మై మరపు, చేతనైతే నువ్వే నన్నాపు. అంతేనండి. అంతే అంటున్నారా?
ఆ, ఇంకా కొంచెమే వచ్చు. బాగా పాడారు కానీ. ఆ, ఆ, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా. yes, ఏమడగమంటారు? అడగండి. పొడుపు కథ అడగరా మిమ్మల్ని? టీచర్ అంటారు కాబట్టి మీరు ఈజీగా చెప్తారు, ఈజీగా సాల్వ్ చేస్తారు. ఆ, అడగండి. ఆ, అడిగేస్తున్నా. 45 సెకండ్స్ టైం అండి. ఈజీగా అడగండి. ఈజీ అండి, రెగ్యులర్ గా ఎప్పుడుదో నేను అడగను, బట్ చాలా వాడుకలో ఉండేది అడుగుతా, అందరూ ఈజీగా అనుకునేది. సో 45 సెకండ్స్ టైం అండి. 45 సెకండ్స్ లో టైం చెప్పాలి. నీ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. స్క్రీన్ పైన కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది క్వశ్చన్. yes, ఓకే, మీకు డౌట్ ఉంటే చూసుకోవచ్చు. అడిగేస్తున్నప్పుడు కదా. అడగండి. నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే, నేను ఎవరిని చెప్పండి. పొడిపోతు పొడిచా ఆన్సర్. నన్ను టైం స్టార్ట్ వాడాలంటే అయిపోయిందండి, టైం స్టార్ట్ అయిపోయింది. 45 నన్ను సెకండ్స్. వాడాలంటే నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే, నేను ఎవరిని? ఉంది ఏమిటండి? ఉంది ఉంది కదండి. కాదండి, కాదు. ఆ, ట్రై చేయండి. గుమ్మడికాయ. కాదు, మీరు అన్ని మొత్తం ఉన్నాయని చెప్పేస్తున్నారుగా మీరు. చెప్పండి, పోనీ అలా అయినా చెప్పండి, పోనీ చెప్పండి. గుమ్మడికాయ ఉంది. అలా కాదు, అలా కాదు. అంటే ఇప్పుడు పొడుపు కథలు చెప్పిన తర్వాత ఎవరికి వాళ్ళే ఒక సొంత ఆన్సర్ పెట్టుకోకూడదు, యూనివర్సల్ గా అనిపించాలి ఆన్సర్. టెంకాయ అండి. కాదండి, కాదు. చెప్పండి, పోనీ చెప్తే చెప్పారు కానీ చెప్పండి, ఏదో ఒకటి వస్తుంది. చెప్పండి చెప్పండి, టైం అయిపోతుంది. 3-2 సెకండ్స్. చెప్పలేదు మీరు. సారీ జ్యోతి గారు, సారీ. మీరు మళ్ళీ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు నేను చాలా ఈజీగా అడిగా మిమ్మల్ని క్వశ్చన్. రోజు వాడుకునే ఒక ఐటమ్నే అడిగా మిమ్మల్ని. ఓకేలేండి, నెక్స్ట్ టైం కాల్ చేయండి 2 to 3 టైంలో, అండ్ మీరు ఖచ్చితంగా పట్టుచీర గెలుచుకోవాలి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాలర్ మనకి సుజాత గారు లైన్ లో వెయిట్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. సుజాత గారు, హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ షో. హలో. హాయ్ అండి సుజాత గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఎక్కడి నుంచి అండి సుజాత గారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి. సో మరి మీకైతే కనకదుర్గమ్మ దర్శనం చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటుంది, వెళ్ళి దర్శించుకోవచ్చు శుభ్రంగా. అవునండి, పక్కనేనండి. ఓకే, పక్కనే ఉంటారు పైగా విజయవాడలో. ఓకే, దుర్గమ్మ తల్లి గుడికి దగ్గరలో. ఓకేనండి. మరి ఏం చేస్తుంటారు మీరు? హోమ్ మేకరా లేకపోతే వర్కింగ్? ఏమిటండి ఏంటండి? ఏమిటండి, హోమ్ మేకరా లేకపోతే వర్క్ చేస్తూ ఉంటారా ఏంటి? వర్క్ ఏం చేయనండి, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉంటారు. ఇంట్లోనే ఉన్నా కానీ పని ఉంటుందిగా, హోమ్ మేకర్ అయినా. ఖాళీ టైంలో ఏం చేస్తారు మరి? ఏదైనా దొరికితే? ఏమిటండి? టీవీ చూస్తా కూర్చుంటాను. టీవీ చూస్తారు. ఏం చూస్తూ ఉంటారు టీవీలో? ఏ ఛానల్స్ ఎక్కువగా చూస్తారు? బీఆర్కే న్యూస్ చూస్తున్నారా? చూస్తానండి. చూస్తారా? మరి ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎలా చూసారు, ఎలా ఫోన్ చేశారు? ఇప్పుడు చూసానండి. ఇప్పుడే చూసారా? ఓకే, ఛానల్ చేంజ్ చేస్తుంటే చూసారు. ఓకేనండి. మరి ఏదైనా ఖాళీ టైం దొరికితే చూస్తానంటున్నారు టీవీ న్యూస్ ఛానల్స్. పాటలు ఏమన్నా పాడతారా మరి? ఎందుకంటే సినిమాలు కూడా చూస్తుంటారు కదా. పాటలు రావా? పోనీ టిప్ చెప్పండి, లేకపోతే పొడుపు కథ చెప్పండి, లేకపోతే మీరు ఖాళీ టైంలో ఏదైతే మిమ్మల్ని మీరు కొంచెం రిలాక్స్ అవ్వడానికి మీరు వాడుతూ ఉంటారో, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, పాటలు వింటూ అలా రిలాక్స్ అవుతూ ఉంటారు ఖాళీ టైంలో, లేదంటే బుక్స్ చదువుతూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, మీరేం చేస్తుంటారు? మిషన్ ఏదో కుట్టుకుంటూ కూర్చొని ఉంటానండి. అంటే పాటలు అయ్యేవి. పోనీ టిప్ చెప్పండి, డైలాగ్ చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి, మమ్మల్ని కొంచెం ఏదైనా ఎంటర్టైన్ చేయండి. నేను నెక్స్ట్ క్వశ్చన్ రౌండ్లోకి వెళ్దాం. అదేమి రావండి. టిప్ చెప్పండి. ఏంటండి టిప్? ఏదైనా చెప్పండి, ఏదైనా చిట్కా. అంటే టమాటాతో కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటే మొహం ఇదిగా ఉంటుందండి. ఏదో చెప్పాలనే చెప్పారు మీరు. ఏదైనా కొంచెం ఎవరికి తెలియదులా అనిపించేలా చెప్పండి. ఎవరికి తెలియదు కాదు, మామూలుగా యూట్యూబ్ లో చూస్తా ఉంటాను. అవును, అదేనండి, అదే అంటే కొంచెం టొమాటోతో ఫేస్ క్లీన్ చేసుకుంటే ఏమైనా డర్ట్ లాంటిది ఆ పార్టికల్స్ ఉంటే పోతాయని చెప్తున్నారు. బట్ ఓకే, టిప్పే కానీ, బట్ ఏదైనా కొంచెం ఎవరికి తెలియంది, అబ్బాయి ఇది ఉంది కదా, ఇలా చేయొచ్చు కదా అనిపించేది ఏదైనా ఒక టిప్ చెప్పండి. అంత ఇదిగా రావో తెలియదు పెద్దగా. ఓకేలేండి, మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టను. క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు 45 సెకండ్స్ టైం.
సరేనండి. మీరు ఆన్సర్ చేయాలి, ట్రై చేయండి. నేను క్లూస్ ఇస్తున్నా కానీ మీరు ఆన్సర్ చేయాలి. మరి సినిమాలు బాగా చూస్తుంటారా? పోన్లేండి, మిమ్మల్ని మీకు ఇంకా ఈజీగా, ఇంతకుముందు ఒక పొడుపు కథ అడిగా, ఆవిడ చెప్పలేకపోయారు. బట్ మిమ్మల్ని ఇంకో పొడుపు కథ అడుగుతాం. ఈజీగా ఇప్పుడు ఈజీగా చెప్పేయచ్చు మీరు ఆన్సర్. అడిగేస్తున్నా, 45 సెకండ్స్ టైం. డౌట్ ఉంటే స్క్రీన్ పైన చూడండి, కనిపిస్తుంది మీకు. సరేనండి. నేను కూడా రిపీట్ చేస్తా, బట్ మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు అడిగేస్తున్న క్వశ్చన్, పుట్టలో వేలు నెత్తి మీద రాయి, నేనెవరిని? పొడుపు కథ పొడిచే చెప్పండి ఆన్సర్. మీరు సాల్వ్ చేయాలి. టైం స్టార్ట్స్ నౌ అండి. అడిగి చాలాసేపు అయిపోయింది. 45 సెకండ్స్. 44, 43 చెప్పండి. పొట్టలో వేలు నెత్తి మీద రాయి, నేనెవరిని? అంటే నేను అడిగింది దేని గురించి అండి? ఆ పేరు చెప్పండి. వస్తువో మనిషో ఏదో ఒకటి ఉంటుంది కదా. కాదు కాదు కాదండి. పొట్టలో వేలంటండి, నెత్తి మీద రాయి. మీరు ఆలోచించండి. 16 సెకండ్స్. నోట్లో ఏలు పెట్టుకుంటారు కదా. అది ఇంకొకటి ట్రై చేయండి. మీరు దగ్గరకు వచ్చారు, కాకపోతే నోట్లో వేలు కాదు. మీరు చెప్పండి. వేలు అనేది కరెక్టే, కాకపోతే ఏంటి ఐటమ్ పేరు చెప్పండి తొందరగా. టైం అప్ అండి. టైం అయిపోయింది. ఓకేనండి, టైం అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. ఖచ్చితంగా చీర గెలుచుకోవాల్సిందే మీరు. మళ్ళీ అంటే 2 to 3 మధ్యలో కాల్ చేయండి. ప్రతిరోజు వస్తుంది ఇది. సో మీరు కాల్ చేయండి, ఒక్క ఆదివారం తప్ప, సోమవారం నుంచి శనివారం వరకు. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే మిస్డ్ కాల్స్ ఇస్తారో, కాల్ ట్రై చేస్తారు, కాకపోతే వాళ్ళకి కనెక్ట్ కాదు, ఓన్లీ మిస్డ్ కాల్స్ వరకునే ఉంటూ ఉంటాయి. సో అలాంటి మిస్డ్ కాల్స్ చాలా వచ్చాయి నిన్న. సో నిన్న వచ్చినటువంటి ఆ మిస్డ్ కాల్స్లో ఒక లక్కీ నెంబర్ని తీయడం జరిగింది. దాన్ని మేము త్వరలో అనౌన్స్ చేస్తాం. ప్రతిరోజు కూడా ఓన్లీ ఫోన్ కాల్స్ చేసిన వాళ్ళకి మాత్రమే కాదు, ఎవరైతే మిస్డ్ కాల్స్ మాతో మాట్లాడలేకపోయి కేవలం మిస్డ్ కాల్గా మిగిలిపోతుందో అలాంటి కాల్స్ చాలా వచ్చాయి. కాబట్టి వాటి నుంచి ఒక లక్కీ డిప్ ద్వారా ఒక నంబర్ మేము ఆల్రెడీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ నెంబర్ని మేము అనౌన్స్ చేస్తాం. ఈ రోజు వచ్చిన మిస్డ్ కాల్స్ కూడా రేపు అనౌన్స్ చేస్తాం. అంటే నిన్న వచ్చింది, ఈ రోజు వచ్చింది, ఒక రోజు మేము త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం. సో ఏమీ డిసప్పాయింట్ కావద్దు. నిన్న వచ్చిన మిస్డ్ కాల్స్ నుంచి ఆల్రెడీ ఒక విన్నర్ ఉన్నారు, వాళ్ళకు ఒక పట్టు చేరిస్తాం. కేవలం కాల్స్ అటెండ్ చేసి వాళ్ళకు ఆన్సర్ చేసిన వాళ్ళకి మాత్రమే కాదు, ఇలా కూడా ఒక విన్నర్గా మేము అనౌన్స్ చేస్తున్నాం. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. ఎవరైతే గెలుచుకోలేకపోయారో, నిన్నైతే 3 పట్టు చీరలు గెలుచుకున్నారు. అండ్ ఒక మిస్డ్ కాల్ నుంచి ఒక విన్నర్ని కూడా లక్కీ డిప్లో మేము ఎంపిక చేశాం. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. కీప్ ట్రయింగ్, కీప్ కాలింగ్. సో ఇది వాళ్ళకి బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుట్టలే కారణం. సో నెక్స్ట్ రేపు ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం, 2 గంటల నుంచి 3 గంటల సమయంలో. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్.